అమ్మా నా పేరేంటి? శోభిత్. అంటే శ్రీకృష్ణుడి పేరు. శ్రీకృష్ణుడి పేరు ఎలా పెట్టారు? శ్రీకృష్ణుడికి ఆ పేరు ఎలా పెట్టారా? ఇద్దరమ్మల ముద్దుల కొడుకు. ఎంత బాగా జరుగుండాలో కదా వైభవం అంతా కూడా. అట దేవకీదేవి అలా వెళ్ళి ఆకాశం వైపు చూస్తుందట. ఆకాశంలో ఏముంటాయి? క్లౌడ్స్ ఉంటాయి కదా, మేఘాలు. ఆ మేఘాల్లో బుజ్జి బుజ్జి కళ్ళు, చిన్న చిన్ని కాళ్ళు, అందమైన బుగ్గలు, ఓ బ్యూటిఫుల్ ఫేస్ కనిపించిందంట. మురిసిపోతుందంట. అబ్బబ్బా, నా కొడుకు నా చేతుల్లో ఉండుంటే ఇంతే అందంగా ఉండేవాడు కదా అని చెప్పి. అలా చూసి నీలి మేఘ శ్యాముడు అనుకుందంట. ఈలోగా వాళ్ళ కులుగురు వచ్చారట. వచ్చి ఈవిడ మనసులో ఉన్న కోరిక ఆయనకి తెలిసిందనమాట. ఆయన వస్తూ వస్తూ ఒక నల్లని రాయి తీసుకొని వచ్చి ఇచ్చారట. ఓకే, వెంటనే దేవకీదేవి అందులోనే తన కొడుకుని ఊహించుకుంటూ నా కొడుకు ఇలానే ఉంటాడు కదా అని చెప్పి రోజు ప్రేయర్ చేయడం స్టార్ట్ చేసిందంట. ఆ రాయిని, బ్లాక్ స్టోన్ ని కొడుకును ఊహించుకుంటూ. మరి కొడుకు లేడుగా. అప్పుడేమనుకుందంట, ఆకాశంలో ఉన్నాడు కాబట్టి నీలమేఘశ్యాముడు కదా. ఇప్పుడేమో కొడుకు ఇక్కడికి వచ్చేసాడు, ఈ రూపంలో ఉన్నాడు, ఇక్కడేమో కొలుచుకుంటూ ఉంది. మరి అక్కడేం జరుగుతుంది? అక్కడ ఎవరున్నారు? యశోదాదేవి ఉన్నారు. అక్కడ ఆవిడ చేతుల్లో బుజ్జి బుల్లి చిన్ని శ్రీకృష్ణుడు ఉన్నాడు అనమాట. ఆ రోజు ఆయనకి నామకరణ మహోత్సవం. ఊరంతా పండగ చేస్తున్నారట. కాబట్టి మామిడి తోరణాలని, లేకపోతే పెద్ద పెద్ద ఎడ్ల బండ నిండా వాళ్ళకి కావాల్సినటువంటి సరంజామాలని, అందరికి ఇవ్వాల్సినటువంటి బహుమతులని అన్ని సిద్ధం చేసుకుని ఉన్నారట. సేమ్ గురువు గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఏం పేరు పెట్టాలి ఏంటి అని చెప్పేసి వాళ్ళు అక్కడ కాఖ ఇలా కొన్ని అక్షరాలు వస్తూ ఉంటాయి కదా, అక్షరాల గురించి చూసుకుని శ్రీకృష్ణ అని చెప్పి పేరు అనుకున్నారంట. అనుకొని నామకరణం చేసి వైభవోపేతంగా ఆ కార్యక్రమాన్ని ముగించుకొని గురువుల వారు అక్కడి నుంచి వచ్చారట. శ్రీకృష్ణుణ్ణి తాను తాకడమే తన అదృష్టంగా గురువులు భావించి అలాగే ముట్టుకొని అలాగే పేరు చెప్పి ఫస్ట్ ఆయనకి పాలు తేనె నాలుకకు రాశారట శ్రీకృష్ణులకి చిన్నప్పుడు. అలా చాలా వైభవంగా ఆ కార్యక్రమం జరిగింది. నువ్వు అన్న శ్రీకృష్ణుల వారికి అలా పేరు పెట్టడం జరిగిందనమాట. ఇక్కడ మరి చిన్ని రాయి రూపంలో ఉన్నటువంటి కృష్ణుని బాలకృష్ణుడు అని చెప్పి దేవకీదేవి కొలుచుకుంటున్నారు కదా. నేను ఇందాక ఏం చెప్పాను? ఆకాశంలో ఉన్నారు కాబట్టి నీలిమేఘశ్యాముడు అన్నాను. ఇక్కడ రాయి రూపంలో తనింట్లోకి వచ్చేసారు కాబట్టి ఘనశ్యామ అని చెప్పి పిలుచుకుంటూ పూజించుకోవడం మొదలు పెట్టారంట దేవకి గారు. అలా ఇక్కడ ఘనశ్యాముడు గాను, అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు గాను ఇద్దరి తల్లుల దగ్గర ఉండకుండానే ఉంటూనే ఉండనట్టుగానే మొత్తానికి ఆనందంగా సంతోషంగా తన బాల్యాన్ని శ్రీకృష్ణ పరమాత్ముడు ఎన్నో లీలలు కదా, ఆయనకి ఎన్ని కథలు చెప్పాను. ధేనుకాసుర గురించి చెప్పాను, ఇంకా చాలా కథలు చెప్పాను కదా చిన్నప్పుడు శ్రీకృష్ణుడు ఏమేం చేశారో. అలా ఎన్నో అద్భుతాలు ఆయన చిన్నప్పుడు చేయడం జరిగింది. మరి మన కథలు నచ్చితే ఏం చేయమనాలి? లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. ఎస్, నువ్వు నేను ఒక కథకి.